హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తూ ఉన్నారు వడినెస్సం అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మిర్చి ధరలు తెలుసుకునే ముందు మీకు కొన్ని సంఘటనలు సూచనలు చెప్పాలి. ఈరోజు తేదీ అక్టోబర్ 1, 2024. ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు నేను ఐజా, కర్నూలు, గద్వాల ఈ ఏరియాలో అయితే తిరగడం జరిగింది. వాళ్ళ యొక్క మిరప పంటలు ఎలా ఉన్నవి, అలాగే వాళ్ళు చేసే తప్పులు ఏంటిది, అక్కడనే కాదు చాలామంది రైతులు ఎలాంటి తప్పులలో పడి ఆగమవుతూ ఉన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దయచేసి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. లైక్ ఎందుకంటే చాలామంది రైతులు మోసపోయి ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు కాబట్టి నేనైతే వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను. 20,000 జెండా చేశారు ఖమ్మంలో. కొనుగోలు మాత్రము 19,000 నుంచి 19,500 డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి. పంటల పొజిషన్ ఇలాగే కనుక కంటిన్యూ అయితే మిర్చి ధరలు అయితే భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపించడం జరుగుతుంది. బెస్ట్లు 19,000 నుంచి, డీలక్స్ అయితే 19,000 నుంచి 19,500, బెస్ట్లు 18,000 నుంచి 18,500, మీడియాలు 17,000 నుంచి 17,500 తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి. తర్వాత పిక్కలు, ఆయిల్ రకాలు, బిఎఫ్లు 16,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. దయచేసి ఏసీలో పెట్టినటువంటి రైతులు వెళ్ళి, రైతులని కానీ వ్యాపారస్తులే కానీ వెళ్ళి ఒకసారి షాంపిల్ చెక్ చేసుకోండి. మొత్తం గర్భాలు వచ్చి బూజులు వచ్చేస్తూ ఉన్నవి. దేనికి పనికి రాకుండా పోయే విధంగా ఉండకూడదు. అలాగే ఖమ్మంలో వచ్చే క్వాలిటీస్ రకాల గురించి చెప్పలేస్తాను, వేరే రకాల గురించి అయితే నాకు తెలియదు. ఆర్మూరు, షార్కు, AK-47 ఇవి 3 రకాలు కూడా ఎక్కువగా 12,000 నుంచి 14,000 రూపాయలు అయితే కొనుగోలు అవుతూ ఉన్నవి. తేజాతాలి విషయానికి వచ్చేసరికి 9,000 నుంచి లాల్కట్ 10,000. అలాగే 341 వస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఏసీలు కాబట్టి అంత రావట్లేదు, వచ్చినా కానీ 16,000 డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి. 334 15,000 నుంచి 15,500 డీలక్స్ లాల్కట్ ఉంటే, థమ్స్అప్ కలర్ ఉంటే 16,000 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు కాటన్ ప్రైజు కొత్తవి 7,000, 7,100, పాత పత్తి అయితే 7,600. పత్తి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. గద్వాల మొత్తం అయిపోయినాయి పత్తి పంట అయితే గుర్తుపెట్టుకోండి. మొత్తం తీసేశారు. పికింగ్ అయితే 5-6 క్వింటాలు అయితే రావడం జరిగింది దిగుబడి. అలాగే మనకు సూపర్ 10లు, నెంబర్ 5లు, డీలక్స్లు 16,000 నుంచి 16,500 కొనుగోలు అవుతూ ఉన్నవి. అదేవిధంగా కొన్ని రకాలు అంటే మనకు ఏమంటారంటే వాటిని దేశవాళీ ఇక్కడ రావు, ఖమ్మంలో వరంగల్లో పోతవి. ఇంకా 2043లు డీలక్స్ 16,000 రూపాయల వరకు 17,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే అప్పటి రోజు లెక్క ఎవ్వరు లేరు. రైతులు చదువుకోకపోయినా మా నాన్నగారు లాంటి వాళ్ళు, వాళ్ళ కొడుకులు అంటే మన లాంటి వాళ్ళు అంత అప్డేట్ అయ్యారు. కొత్త అప్డేట్స్ మందుల గురించి కానీ, అలాగే మార్కెట్కి వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఏదైనా మోసం తేడాలు జరగకుండా వాళ్ళని తీసుకొని పోవడము, లేదా కంప్యూటర్ బిల్లు చూపించి ఈ కమిషన్ ఎంత అయింది, ఎంత రేటు పడింది, మన చేతికి ఎంత వచ్చింది అనేది వాళ్ళ కొడుకులు చూపెడతా ఉన్నారు. అప్డేట్ అయ్యారు, మంచిది అది. సో అందరూ కూడా అలా అప్డేట్ అవ్వండి. ఇంకొకటి, అప్పటి రోజుల్లో బయోమందులు అనేది ఉండేది కాదు. అంత పాత పద్ధతులు చూసుకున్నట్లయితే 40 క్వింటాల దిగుబడి ఎలా వేసినా అడ్డగోలుగా పండేవి. ఇప్పుడు ఈ నల్లి తామరలని, వైరస్లని పంటలు ఆగమైతే ఉన్నవి. పండే పరిస్థితులు కనిపిస్తలేదు. పెట్టుబడి ఎక్కువ అవుతున్నవి. సో ఎక్కడి నుంచి తేవాలనేది రైతులకు అర్థం కావట్లే. సంవత్సరానికి 1,00,000 మిగిలట్లే. షాపోడు అండ్ కంపెనీ వాళ్ళు లక్షలు మిగలడము అండ్ బిల్డింగ్లు తీసుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నవి, గుర్తుపెట్టుకోగలరు. అండ్ ఇంకొకటి, గద్వాల పరిస్థితికి చూసుకున్నట్లయితే గద్వాల్ వెళ్ళినప్పుడు వాళ్ళకొక్కరికి కూడా రైతులకి అవగాహన లేదండి. ఎందుకో తెలుసా? అవగాహన ఎందుకు లేదంటే వాళ్ళంతా కూడా 2043లు, సూపర్ 10లు, నెంబర్ 5లు ఇవి వేస్తూ ఉన్నారు. వాళ్ళు కోత కూలినైతే చూసుకుంటూ ఉన్నారు. కానీ వాటికైతే మొత్తం వైరస్, గజ్జిముడత అండ్ వేరుకులుడు వచ్చి దున్నేశారు. తేజాలు వేసుకోవడం వలన దిగుబడి బాగా వస్తుంది, రోగాలు తక్కువ ఉంటుంది. కానీ లేబర్ కొంచెం ఎక్కువే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లేబర్ ఎక్కువ అవుతుంది కానీ రోగాలు రానివ్వటువంటివి, దిగుబడి వచ్చేటువంటివి వేసుకోండి, అప్డేట్ అవ్వండి. గద్వాల్లో అంతా ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు వీళ్ళు చెప్పింది ఇవ్వరు, వీళ్ళకి ఏం తెలియదే. ఆ షాప్ వాడు ఏది ఇస్తే వాడు మార్జిన్ లాభం ఎక్కువ ఏదైతే వస్తుందో అది ఇచ్చారు. మొత్తం బయోమందులే నేను చూశానండి. కొన్ని ఏరియాలు తిరిగా,
అంతా కూడా బయోమందులు కొట్టించి తోటలు నాశనం చేసేశారు. నేను చెప్తా ఉన్నాను కదా, సో బయోమందు కొట్టడం వలన ఆకులు, బర్రె ఆకులు, పెద్ద ఆకులు, వెడల్పు ఆకులు వచ్చి వైరస్, నల్లి అటాక్ అయితే బాగా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి కూడా ప్లాస్టిక్ కాళ్ళు వేసుకొని గద్వాలలో నేను చూసిన గట్టు పక్కల మందులు కొట్టడము, అరక దున్నటము, నా కళ్ళల్లో మట్టి నీళ్లు తిరిగాయండి. సో ఇలాంటి రైతుల్ని ఎలా మోసం చేయాలనిపిస్తూ ఉన్నది. అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి. ఈ ఎండలో ఎండాకాలం కొట్టినట్టు కొడుతూ ఉన్నది ఈ ఎండ తీవ్రత. వర్షం పడినప్పుడు పడుతుంది. సో ఈ టెంపరేచర్ కూడా ఇలా ఉంది కాబట్టి నాకు వెటర్నరీ డాక్టర్లు కూడా ఏపీ నుంచి ఫోన్ చేసి, ప్రశాంత్ గారు మీరు చెప్పే బాగున్నాయి, ఫాలో అవుతూ ఉన్నాము ఎపిసోడ్లు, మీరు ప్రతి రకాల ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నారు, మీరంతా ఎపిసోడ్ వైజ్గా బ్రాండే చెప్తా ఉన్నారు. నేను ఒక వెటర్నరీ డాక్టర్ని, అయినా నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నా. కానిస్టేబుల్స్, తర్వాత టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ తెలంగాణ, ఆంధ్రాలో వీళ్ళంతా ఫాలో అవుతున్నారని వాళ్ళు ఫోన్ చేసి మనకు చెప్తేనే తెలుస్తూ ఉన్నది. అంటే వాళ్ళు ఎంప్లాయీలు ఉండి కూడా వ్యవసాయం చేసుకుంటా, ఇష్టపడుకుంటా, ఒక లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటా ముందుకెళ్తూ ఉన్నారు. కొన్ని రూపాయలు ఇవాళ డబ్బు లేకపోతే ఎవ్వరు కూడా మీ దగ్గరికి రారు, ఎవ్వరు కూడా లెక్క చేయరు. జేబులో ఉన్నంత వరకే నీ చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే చెప్పాలనిపించింది. అక్కడ పరిస్థితులు చూసిన నేను అకిరాన్ డిసైడ్ చెప్పాను, కానీ చాలా షాప్ వాళ్ళు ఈ అకిరాని దాచిపెట్టి ఇస్తలేరు, బయో అని చెప్తా ఉన్నారు. అది బయో అయితే ఆకులు బర్రెగా రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? సరే ఒక సందర్భం చూసుకుందాము. మద్దులపల్లిలో బావుసింగ్ అనే రైతు, నేను గద్వాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి, బావగారు మీరు ఇచ్చిన మందు బాగుంది చెప్పింది టెక్నికల్ అయితే, ప్రశాంత్ అన్న నేను ఈ అకిరాన్ డిసైడ్ మీరు చెప్పడం వల్ల కొట్టాను. నా తోట బాగా గజ్జిముడుతుండేది, కానీ పోతుందా పోదా అనుకున్నాను. కానీ ఆ తోట ఫోటోలు కూడా పెడతా, ఆ వీడియో ఆ రైతు తీస్తా అంటే వద్దు అందరు కూడా కళ్ళ దిష్టి పడుతుంది కదా అని అంటా ఉన్నాడు. రోడ్డు మీదే పాయింట్ ఆ రైతుది తోట. చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏందిరా ఈ తోట ఇట్లుంది, ఎంత నీట్గా వచ్చింది, నేను పనికిరాదు అనుకుని నవ్వారు ఆ తోటను చూసి. ఇవాళ అతని తోటను చూడడానికి చాలామంది రైతులు వస్తూ ఉన్నారు. కాకపోతే అతను దిష్టి తగిలితుందేమోనని ఏమన్నాడో తెలుసా, మన ఎండుమిరపకాయలు, పసుపు, కుంకుమ ఇవి తీసుకెళ్ళి దిష్టి తీసి కట్టొచ్చిరా అన్న అన్నాడు. అలాగే ఆ గొంజకంట డిసైడ్ అకిరాను దిష్టి తగలకుండా కట్టొచ్చిండన్న అన్నాడు. అంటే కొన్ని ఇట్లుంటాయండి ఆ సందర్భాన్ని బట్టి కూడా రైతులది. ఇంకో చెప్పాలనుకుంటే చాలా ఉంటుంది ఇలాంటివి, ఒకరోజు వీడియోలలో మాట్లాడుకోవచ్చు. ఎంత కష్టపడతారంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 వరకు కూడా అన్నం తినకుండా. వాటర్ ఎక్కువ తీసుకోండి, మీ బాడీ కూడా హెల్త్ చూసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. అలాగే టైం టు టైం ఫుడ్ తినండి, ఏం కాదు. ఇప్పుడు చేసేది వ్యవసాయం కాబట్టి మనం గింత పొట్ట కోసమే ఎంతో కష్టపడతా ఉన్నాము. ఒక ఉన్నోడికి ఒక ఉన్నంత ఆలోచనే వస్తుంది, ఇంకేం చేయాలి వీటిని ఇంకా డబల్ ఎలా చేయాలనేది. కానీ మన దగ్గర అవి కూడా లేవు కదా. సో ఒకటి, రైతుని ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు నిన్న మందుల షాప్ దగ్గరికి వెళ్తేనే ఉన్న పైసలంతా మందుల షాప్ వాళ్ళకి ఇచ్చి ఛార్జీకి తిరిగి అడుక్కునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఆదలాబాదలాగా నీళ్లు కట్టుకుంటా వచ్చి బురద కాళ్ళు, బురద చెప్పులతోటి వచ్చి మందులు తీసుకొని ఎగబడతా ఉన్నారు ఏదైతే అది. మీరు దయచేసి రైతులే మోసం చేసుకోవద్దు. ఇది మాట ఎందుకు అన్నానంటే, మీరు కొట్టిన మందు రిజల్ట్ అయితే వేరే రైతుకు చెప్పండి, కానీ నువ్వు కొట్టిన ఒక మందు ఆ రైతుకు చెప్పినావు ఇంకో మందు, నీ లెక్కనే అప్పులు తెచ్చి ఆ రైతు కూడా కొడతా ఉన్నాడు కదా. ఇంట్లో నుంచి కలుపుకుంటూ వస్తూ ఉన్నారు మందులు, అంత అవసరం ఏముంది? నీకు చేతనైతే చెప్పవే, లేకపోతే లేదు. ఏంటి నువ్వు రైతువే, అయినా రైతువే కదా, ఒకరినొకరు హెల్ప్ చేసుకోండి. ఇది బాగా పనిచేసింది, నాకు రిజల్ట్ వచ్చింది, దీని గురించి డిస్కషన్ చేసుకోండి. సో ఓకే, ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. మిర్చి ధరలు అయితే మనకు రానున్న రోజులో మంచిగానే ఉండబోతూ ఉన్నదని మనకు గైడెన్స్ అయితే చైనా నుంచి రావడం జరిగింది. బాయ్, ధన్యవాదాలు.